జగన్ కంచుకోట కడపలో వైసీపీ ధాటికి టీడీపీ నిలవలేకపోయింది. కడప కార్పొరేషన్ ఎన్నికల్లో సత్తా చాటింది వైసీపీ. కడప కార్పొరేషన్ మేయర్గా పాక సురేష్ ఎన్నికయ్యారు. 47వ డివిజన్ కార్పొరేటర్గా పాక సురేష్ ఉన్నారు. పాక సురేష్తో ప్రమాణ స్వీకారం చేయించారు మున్సిపల్ కమిషనర్. ఎంపీ అవినాష్ రెడ్డి, జిల్లా అధ్యక్షుడు రవీంద్రనాథ్ రెడ్డి వ్యూహాలతో మేయర్ పీఠం చేజిక్కించుకుంది వైసీపీ. ఇక మేయర్ ఎన్నికతో ఎమ్మెల్యే మాధవిరెడ్డి దంపతులకు గట్టి ఝలక్ తగిలింది. పాత మేయర్ సురేష్ బాబు తొలగింపు వెనుక ఎమ్మెల్యే మాధవిరెడ్డి ఉన్నారనేటువంటి సమాచారం ఉంది. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ కిరణ్ అందిస్తారు. కిరణ్, ఏ విధంగా చూడాలి? రకరకాలైనటువంటి తర్జన భర్జనలు కావచ్చు, నాటకీయ పరిణామాలు, రకరకాలైనటువంటి వ్యూహాలు, అధికారంతో ఏదైనా చేయొచ్చు అనేటువంటి ఒక ఇదితోటి జరిగినటువంటి పరిస్థితి ఉంది. కడప మేయర్ ఎన్నిక విషయంలో కూడా అన్నింటినీ కూడా తారుమారు చేస్తూ ఒక యూనిటీగా వైసీపీ చేజిక్కించుకున్నటువంటి కడప మేయర్ స్థానానికి సంబంధించి సర్వత్రా చర్చ కూడా జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఎలా చూడాలంటారు దీన్ని? మురళి, వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి కంచుకోట కడపలో కడప కార్పొరేషన్ మేయర్ గా ఉన్న సురేష్ బాబును అనర్హత వేటు వేయించడం జరిగింది. అయితే ఇక్కడ సురేష్ బాబు వర్సెస్ ఎమ్మెల్యే మాధవిరెడ్డి మధ్య హోరాహోరీ యుద్ధం నడిచేది. అయితే కొన్నిసార్లు ఏదైతే మాధవిరెడ్డి అత్యుత్సాహంతో తనకు కౌన్సిల్లో, ఏదైతే కార్పొరేషన్ కౌన్సిల్లో తనకు కూర్చోవడానికి కుర్చీ ఇవ్వలేదని, తనకు కుర్చీ ఇవ్వని సురేష్ బాబు కుర్చీని తొలగిస్తానంటూ ఆమె శపథం చేశారు. అదే శపథం చేసిన విధంగానే ఏదైతే ఆమె ప్రభుత్వానికి ఫిర్యాదు చేశారు, మేయర్ కుటుంబ సభ్యులు కాంట్రాక్ట్ వర్కులు చేశారు కార్పొరేషన్ నుంచి అంటూ ఆమె ఫిర్యాదు చేయడం, విజిలెన్స్ ఎంక్వైరీకి ఆదేశించడం, విజిలెన్స్ ఎంక్వైరీలో ఆ కుటుంబానికి సంబంధించి పనులు చేశారంటూ ప్రభుత్వానికి నివేదించడం, వెంటనే ఆయన పైన అనర్హత వేయడం జరిగింది. అయితే తర్వాత జరిగిన రాజకీయ పరిణామాల్లో భాగంగా ఆయన కోర్టుకి వెళ్ళడం, కొద్ది రోజులు మళ్ళీ ఆగడం, తర్వాత మళ్ళీ ఏదైతే రెండోసారి విజిలెన్స్ ఎంక్వైరీకి ఆదేశించడం, తర్వాత ఆయన మేయర్ పీఠాన్ని కోల్పోవడం జరిగింది. మున్సిపల్ ప్రిన్సిపల్ సెక్రటరీ ఏదైతే ఉన్నారో ఆయన పైన అనర్హత వేటేశారు. అనర్హత వేటేసిన తర్వాత జరిగిన రాజకీయ పరిణామాలు చూసినప్పుడు ఏదైతే ముంతాజ్ బేగన్ ఏదైతే ఇన్ఛార్జ్ మేయర్ గా నియమించారు. అయితే ఏదైతే ఈ మధ్య ఏదైతే 11వ తేదీ కార్పొరేషన్ ఎన్నికలు జరుగుతాయంటూ ఎన్నికల సంఘం ప్రకటించింది. అయితే ఈ నెల 7వ తేదీ ఏదైతే మేయర్ సురేష్ బాబు తన పైన అనర్హత వేయడం అక్రమం అంటూ ఆయన హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ వేశారు. ఆ పిటిషన్ పైన వాదన జరిగిన అనంతరం ఆ పిటిషన్ డిస్మిస్ చేశారు. అయితే అప్పటికే వైఎస్ఆర్సీపీ వ్యూహాలతో సిద్ధంగా ఉంది. మేయర్ పీఠాన్ని ఎలాగైనా మళ్ళీ తమ పార్టీని నిలబెట్టుకోవాలి, తమ అధినేత జగన్మోహన్ రెడ్డి ఆదేశాలు సూచా తప్పకుండా కార్పొరేటర్లు పాటించాలంటూ ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డితో పాటు కడప జిల్లా వైసీపీ అధ్యక్షుడు మాజీ మేయర్ రవీంద్రనాథ్ రెడ్డి వ్యూహాలతో కార్పొరేషన్ ఎన్నికను ఏకగ్రీవం చేశారు. ఏకగ్రీవ కార్పొరేషన్ మేయర్ గా ఏదైతే 47వ డివిజన్ చెందిన పాకా సురేష్ ఎన్నికయ్యారు. ఈ వ్యూహం ఏదైతే అవినాష్ చతుర్పథ వ్యూహంతో పాటు ఏదైతే రవీంద్రనాథ్ రెడ్డి ఇరువురు ఏదైతే 40 మంది కార్పొరేటర్లు, 39 కార్పొరేటర్లు ఉన్నారు, 8 మంది పార్టీ మేరలు, ఇద్దరు మరణించారు. ఈ ఒక్కరు మాత్రం టీడీపీ నుంచి గెలిచారు. ఆ గెలిచిన ఏదైతే టీడీపీ నుంచి గెలిచిన ఉమాదేవి కూడా ఏదైతే ఎమ్మెల్యే మాధవిరెడ్డికి వర్సెస్ ఉమాదేవి మధ్య యుద్ధం జరుగుతుంది. వారిద్దరి మధ్య విభేదాలు ఉన్నాయి. గెలిచిన ఒక కార్పొరేటర్ కూడా మాధవిరెడ్డితో సఖ్యతగా లేదు. మాధవిరెడ్డి ఏదైతే ఉమాదేవి కడప టీడీపీ సీనియర్ నాయకుడు అలంకాన్పల్లి లక్ష్మీరెడ్డి కోటరు, వీరి ఇరువురి మధ్య విభేదాలు ఉన్నాయి. వైఎస్ఆర్సీపీ నుంచి తీసుకెళ్లిన 8 మంది కార్పొరేటర్లో ఎవరో ఒకరిని మేయర్ అభ్యర్థిగా నిలబెట్టి వారిని వైసీపీ నుంచి కొంతమంది కార్పొరేటర్ రాగాలని చివరి వరకు విష ప్రయత్నం చేశారు. కానీ ఏదైతే అవినాష్ రెడ్డి వ్యూహంతో జగన్ ఆదేశాలతో కార్పొరేటర్లందరినీ సమావేశపరిచారు. కార్పొరేషన్ పీఠాన్ని ముగ్గురు ఆశించారు. అయితే ముగ్గురు ఆశించిన పరిణామంలో మల్లికార్జున అనే కార్పొరేటర్ మాత్రం ఈ ఎన్నికకు దూరంగా ఉన్నారు తప్పితే మిగిలిన 38 మంది కార్పొరేటర్లు ఏకగ్రీవ తీర్మానంతో ఏదైతే పాకా సురేష్ ఎన్నుకోవడం జరిగింది. ఇక్కడ ఏదైతే టీడీపీ తన బలాన్ని, తన అధికారాన్ని, తన యుక్తులను ఏదైతే టీడీపీ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్ రెడ్డి కూడా ప్రలోభాలకు గురి చేశారు. కిరణ్, చివరి వరకు కూడా ప్రలోభాలకు గురి చేశారు అనేటువంటి మాట కూడా వినిపిస్తోంది. సో వాటి వేటికి కూడా కార్పొరేటర్లు లొంగలేదు, అంతా యూనిటీగా ఉన్నారు. వీళ్ళని యూనిటీగా ఉంచడంలో కావచ్చు, లేకపోతే ఇతరత్ర అధినాయకత్వం కూడా ఒకంత కీలక పాత్ర పోషించింది అనేటువంటి మాట కూడా చెప్తున్నారు. దీనికి సంబంధించి మురళి, వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డికి కడప జిల్లా కంచుకోట గత ఎన్నికల్లో చేసిన చిన్న పొరపాట్ల వల్ల ఆ కడప పార్లమెంట్ పరిధిలో ఉన్న 7 సీట్లలో దాదాపు
5 సీట్లు కోల్పోవాల్సిన పరిస్థితి వచ్చింది. అది జగన్మోహన్ రెడ్డి స్వయంకృతాపరాధం అనుకోవాలి. తరువాత ఏదైతే 2024 ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత జగన్ పదే పదే తన కార్యకర్తలను జపించడం కానీ, తన పార్టీ నాయకులతో జపించడం కానీ, నేను ఏదైతే జగన్ 2.0లో కార్యకర్తలదే రాజ్యం, కార్యకర్తలే బలం, కార్యకర్తలే పార్టీని నడుపుతారు, కార్యకర్తలే ప్రభుత్వాన్ని నడుపుతారంటూ ప్రతి మీటింగ్ లోనూ నాయకులతోనూ పదే పదే జగన్ భరోసా ఇవ్వడంతో ఏదైతే చిన్నాభిన్నంగా ఉన్న వైసీపీ నాయకులు కానీ, వైసీపీ క్యాడర్ కానీ ఏకతాటిపైకి తెచ్చింది. జగన్ కంచుకోటలో దాదాపు 50 కార్పొరేటర్ సీట్లు ఉన్నాయి. 50 కార్పొరేటర్ సీట్లలో కేవలం టీడీపీ ఒక కార్పొరేటర్ సీట్ మాత్రమే గెలిచింది. మిగిలిన 49 కార్పొరేటర్లు కూడా వైసీపీకి చెందిన వారు. అందులో 2 మరణించారు. మిగిలిన వారు ఏదైతే ఉన్నారో 8 మంది కార్పొరేటర్లు టీడీపీ కుటుంబలోకి వెళ్ళారు. అయితే 39 మంది కార్పొరేటర్లు ఏదైతే వైసీపీ పక్షాన్ని నిలబడ్డారు, ఒక కార్పొరేటర్ ఏదైతే ఓటింగ్ కు హాజరు కాలేదు, ఏదైతే తాను కూడా మేయర్ పదవికి ఆశించారు, అతను అసంతృప్తితో హాజరు కాలేదు తప్పితే మిగిలిన 39 మంది కూడా ఏకతాటిపైకి వచ్చారు, జగన్మోహన్ రెడ్డికి అండగా నిలబడ్డారు. అదేవిధంగా బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన పాకా సురేష్ని ఎన్నుకోవడానికి మార్గం సుగమం చేశారు. ఇటు జిల్లాలో ఉన్న వైసీపీ నేతలందరూ ఏకతాటిపైకి వచ్చి అవినాష్ రెడ్డి ఈ నాయకత్వంలో ఏదైతే కార్పొరేటర్లతో సమావేశాలు నిర్వహించారు, వారిని ఏకగ్రీవంగా ఎన్నుకోవడానికి కృషి చేయమని చెప్పారు. ఏదైతే వచ్చే ఎన్నికలు కానీ 2029 ఎన్నికల్లో వైసీపీ అధికారం వస్తే మీరే పార్టీని నడిపిస్తారు, మీరే ప్రభుత్వాన్ని నడిపిస్తారంటూ అవినాష్ ఇచ్చిన సూచనలు కానీ, జిల్లా అధ్యక్షుడు మాజీ మేయర్ రవీంద్రనాథ్ రెడ్డి ఇచ్చిన సూచనలతో ఏదైతే 39 మంది కార్పొరేటర్లు ఏకవేక తీర్మానంతో ఏదైతే పాకా సురేష్ ఎన్నుకోవడం, ఇక్కడ వైఎస్ఆర్సీపీ యూనిటీ కానీ, వైసీపీ నేతల బలం కానీ స్పష్టంగా తెలిసిపోతుంది. ఎందుకంటే 2024 ఎన్నికల తర్వాత ఏదైతే మొన్న 2024 జగన్ ఎన్నికల్లో ఓటమి అయిన తర్వాత ఏదైతే పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో ఏదైతే మేము గెలిచాము, పులివెందుల కంచుకోవటం ఢీ కొడతాము, జగన్ పులివెందుల ఎమ్మెల్యే అంటూ పదే పదే టీడీపీ నేతలు పలుసార్లు వ్యాఖ్యానించారు. ఏదైతే హోంమంత్రి అనిత లాంటి నేతలు జగన్ పులివెందుల ఎమ్మెల్యే పలుసార్లు సంబోధించింది. ఇలాంటి పదాలు, ఇలాంటి వ్యాఖ్యలు ఏదైతే గతంలో వైసీపీ చేసిందో అదే పందాన్ని ఎంచుకున్న టీడీపీ జగన్ అని ఏకవచనం సంబోధించారంటే వైసీపీ నేతలను, వైసీపీ కార్యకర్తలను ఏకతాటిపైకి తీసుకొచ్చే పరిస్థితి ఏర్పడింది. ఇప్పుడు ఏదైతే వచ్చే స్థానిక ఎన్నికల్లో కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ ఖచ్చితంగా పోటీ చేస్తుంది. స్థానిక నేతలు ఢీకొట్టడానికి జగన్ ఇప్పటి నుంచే వ్యూహాలు సిద్ధం చేస్తున్నారు. రాబోయే రోజుల్లో ఏదైతే వైఎస్ఆర్సీపీ వర్సెస్ టీడీపీ ఒక యుద్ధమే నడుస్తుందంటూ రాజకీయ వర్గాల్లో ప్రచారం వచ్చింది. ఎట్టకేలకి ఏదైతే జగన్ అలాగే మాధవిరెడ్డి దంపతులు తమ అధిష్టానం వద్ద చెప్పినటువంటి మాటలకి కడప మేయర్ ఎన్నికలో జరిగినటువంటి దానికి ఎక్కడా సంబంధం లేనటువంటి పరిస్థితి ఉంది. అక్కడ కూడా వారు కొంచెం భంగపడ్డారు, కొంచెం అవమానంగా ఫీల్ అవుతున్నారు. ఈ విషయంలో అనేది కూడా పర్టికులర్గా అక్కడ చర్చించుకుంటున్నటువంటి పరిస్థితి, సోషల్ మీడియాలో కూడా వైరల్ అవుతున్నటువంటి సిచ్యువేషన్. దీన్ని ఎలా చూడాలంటారు? మురళి, ఏదైతే ఎమ్మెల్యే మాధవిరెడ్డి కావచ్చు, జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసులు రెడ్డి కావచ్చు, వీరు ఇరువురు టీడీపీ అధిష్టానం వద్ద ఏదైతే మేయర్ని సురేష్ బాబును తొలగిస్తే మళ్ళీ మేయర్ పీఠం టీడీపీ కైవసం చేసుకోవడానికి ఒక అవకాశం ఏర్పడుతుంది. సో మేయర్ పీఠాన్ని ఖచ్చితంగా సాధిస్తామంటూ టీడీపీ అధిష్టానం వద్ద హామీ ఇచ్చారు. అయితే చెప్పిన మాటలకు కానీ, క్షేత్రస్థాయిలో ఉన్న పరిస్థితులకు కానీ ఎలాంటి పొంతం లేదు. ఎందుకంటే కేవలం టీడీపీ సాంకేతికంగా ఒక కార్పొరేటర్ స్థానాన్ని గెలవగలిగింది. ఆ ఒక కార్పొరేటర్ స్థానంలో ఏదైతే ఉమాదేవి ఉన్నారో, ఆ ఉమాదేవి వర్సెస్ మాధవిరెడ్డి వీరిద్దరి మధ్య విభేదాలు ఉన్నాయి. ఏదైతే ఆలంకాన్పల్లి లక్ష్మీరెడ్డి కోడలుగా ఉన్న ఏదైతే ఉమాదేవి వర్సెస్ ఏదైతే మాధవిరెడ్డి, వీరిద్దరు కూడా కార్పొరేషన్ల ఆధిపత్యం కోసం ఇద్దరు ఎదురెదురుగా ఢీకొట్టిన పరిస్థితి ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో ఏదైతే వైసీపీ పార్టీ నుంచి వచ్చిన 8 మంది కార్పొరేటర్లను నమ్ముకొని ఏదైతే సీఎం చంద్రబాబు నాయుడు దగ్గర కావచ్చు, మంత్రి నారా లోకేష్ దగ్గర కావచ్చు, కడప మేయర్ పీఠాన్ని తిరిగి ఏదైతే టీడీపీ చేతిలోకి తీసుకొస్తామంటూ హామీ ఇవ్వడం అనేది ఎంతవరకు కరెక్ట్ అనేది రాజకీయ వర్గాల్లో కూడా ఒక చర్చ ఉంది. ఎందుకంటే జగన్ తన సామర్థ్యాన్ని కానీ, జగన్ తన పూర్వవైభవం ఏదైతే ఉందో అది కడప జిల్లాలో స్పష్టంగా ఉంటుంది. ఎందుకంటే ప్రతి నాయకుడికి, ప్రతి నేతకు నేరుగా జగన్మోహన్ రెడ్డితో యాక్సెస్ ఉంటుంది. ఏదైనా స్థానికంగా ఉన్న నియోజకవర్గ ఇన్ఛార్జితో ఇబ్బంది జరిగినా ఆ నాయకులు నేరుగా జగన్ కలిసే అవకాశం ఉంది. ఇలాంటి నేపథ్యం ఉన్న వైసీపీ అధినేత జగన్ కంచుకోట, అందులో వైఎస్ రాజశేఖర రెడ్డి అభిమానులు, వైఎస్ రాజశేఖర రెడ్డి కుటుంబానికి లాయల్టీ ఉన్న నేతలు ఏదైతే 39 మందిలో మెజారిటీ కార్పొరేటర్ పార్టీ మారతారని భావించడం అని ఎంతవరకు కరెక్ట్ ఉంటే అది టీడీపీ అధిష్టానం ఆలోచించాల్సింది. అయితే ఇక్కడ మాధవిరెడ్డి కావచ్చు, జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్ రెడ్డి
చెప్పిన మాటలకు చేసిన పరిస్థితులకు ఎలాంటి పొంతన లేదని రాజకీయ వర్గాల్లో ఒక విమర్శ కొనసాగుతుంది మురళి. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ కిరణ్. ఇక జగన్ కంచుకోట కడపలో వైసీపీ ధాటికి టీడీపీ అయితే నిలవలేనటువంటి పరిస్థితి అయితే నెలకొంది. కడప కార్పొరేషన్ ఎన్నికల్లో వైసీపీ సత్తా చాటినటువంటి పరిస్థితి ఉంది. కడప కార్పొరేషన్ మేయర్గా పాక సురేష్ ఎన్నికైతే అయ్యారు. 47వ డివిజన్ కార్పొరేటర్గా పాక సురేష్ ఉన్నారు. అలాగే పాక సురేష్తో ప్రమాణ స్వీకారం చేయించారు మున్సిపల్ కమిషనర్ ఎంపీ అవినాష్ రెడ్డి. జిల్లా అధ్యక్షుడు రవీంద్రనాథ్ రెడ్డి వ్యూహాలతో మేయర్ పీఠాన్ని చేజిక్కించుకుంది వైసీపీ. ఇక మేయర్ ఎన్నికతో ఎమ్మెల్యే మాధవిరెడ్డి దంపతులకు గట్టి ఝలకైతే తగిలింది. పాత మేయర్ సురేష్ బాబు తొలగింపు వెనుక ఎమ్మెల్యే మాధవిరెడ్డి ఉన్నారని గుసగుసలైతే వినిపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. నేను కడప నగరపాలక సంస్థ యొక్క 47 డివిజన్ సభ్యుడిని. మేయర్ అయినందున భగవంతుడి మీద ప్రమాణం చేసి నేను శాసనం ద్వారా స్థాపించబడిన భారత రాజ్యాంగాలకు నిజమైన విశ్వాసమును మరియు భక్తిని చూపుతాను. నేను భారతదేశం యొక్క సార్వభౌమత్వమును మరియు అఖండతను కాపాడుతాను మరియు నేను ప్రవేశించున్న పదవి యొక్క విధి నిర్వహణ విధేయతతో నిర్మించదని ప్రమాణం చేయుచున్నాను.